నేను భవానీ ఇక్కడ డీటెయిల్స్ చేసుకున్నట్లయితే హన్మకొండ జిల్లా పరకాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి పాల్గొన్నారు. ఇక వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, త్రాగునీటి సరఫరా, సీసీ రోడ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. 2027 నాటికి అన్ని వార్డుల్లోని మౌలిక వసతులు పూర్తి చేయడమే లక్ష్యమని అన్నారు సిబ్బంది. ఇక బయోమెట్రిక్తో హాజరు, కొత్త పారిశుద్ధ్యం సిబ్బంది నియామకం, క్లీన్ చిట్ లక్ష్యంతో చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఇప్పుడు 70 మంది ఉన్నారని చెప్తున్నారు, కానీ మాకు అక్కడ ఫీల్డ్ మీద కొన్ని ఏరియాలో మాత్రమే తీసిండ్రు. అక్కడ నుంచి డిస్పోజ్ అయింది. ఖాళీగా చూపించిన బ్యాలెన్స్లో 10 మంది తీసుకుంటారు. ఇన్వైట్ చేయడం కరెక్ట్గా అనిపించింది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా టౌన్ మీద కొన్ని వార్డులు కూడా తిరగడం జరిగింది, కానీ ఎక్కడ డెబ్రీస్ విపరీతంగా ఉన్నాయి. ట్రైన్లో తీసేసిన చెత్త ఎక్కడక్కడ ఉన్నాయి. కొన్నేమో ఇళ్ళ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న బాపతి ఉన్నాయి. రెండోది ఏంటంటే కొన్ని దిక్కుల వాళ్ళు ఇంతకుముందు మన సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని మోరీలు చౌకెక్కుతాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రోజురోజుకు మామిడి ధరలను తగ్గిస్తూ కొనుగోలు చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర ప్రకటించి పంటకు గిట్టుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు పొత్తూరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. కృష్ణా జిల్లా గుడివాడలోని క్యాటరింగ్ ఆర్డర్లు ఇప్పిస్తానంటూ 3 క్యాటరింగ్ నిర్వాహకులను మోసం చేసిన వ్యక్తిని గుడివాడ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన మాచినేని సంతోష్ కుమార్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు నమ్మించి యూపీఐ ద్వారా 1.73 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక లింగవరం నడి రోడ్డులో పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, ప్రజలు అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించవద్దని సిఐ సోమేశ్వరరావు సూచించారు. లింగవరం రోడ్లో మమ్మల్ని చూసిన ఒక వ్యక్తి పారిపోతానికి ట్రై చేస్తుంటే అతను పట్టుకుంటే అతను ఇచ్చిన కన్ఫెషన్లో మా దగ్గర 133/26 చీటింగ్ అండ్ ఐటీ యాక్ట్ కేసులో ముద్దాయి కింద మనం ఐడెంటిఫై చేసాం. అతని పేరు మాచినేని సంతోష్ కుమార్, అలాగే తండ్రి పేరు వెంకయ్య నాయుడు, వయసు 28 సంవత్సరాలు, క్యాస్ట్ బై కమ్మ. ఇది పల్లిపాలెం అనంతపురం మండలం, అన్నూరు జిల్లా. యాక్చువల్గా ఇతను మనకి 27వ తారీఖున 27/6 ఇతను మనకి అఫెన్స్ జరిగిన రోజు 16వ తారీఖున మనకి ఐఎంఈ హాల్ ఫంక్షన్ హాల్కి గూగుల్లో చూసుకుని ఫోన్ చేసి
మీ ఫంక్షన్ హాల్ మాకు రెంట్ కావాలి, మీకు శారీ బిజినెస్ ఉందని చెప్పి 3 రోజులు రెంట్ గురించి మాట్లాడి అతన్ని నమ్మించేలా చేశాడు. అది చేసి తర్వాత ఫర్దర్‌గా మాకు ఇక్కడ క్యాటరింగ్ తెలిసినోళ్ళు బాగా మనకి 500 మంది వరకు మనకి ఎంప్లాయీస్ ఉంటారండి. వాళ్ళకి ఫుడ్‌కి సంబంధించి డైలీ 500 భోజనాలు మనకి అవసరం అవుతాయి. మాకు 1500 3 రోజులకి మంచి క్యాటరింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఫోన్ నెంబర్ ఉంటే నా నెంబర్ ఇచ్చి మాట్లాడించండి అని చెప్తే, ఆ క్యాటరింగ్ ఏదైతే ఐఎంఈ హాల్ ఉన్నదో అతను వచ్చి క్యాటరింగ్ అతని చేత ఫోన్ మాట్లాడించడం జరిగింది. ఫోన్ మాట్లాడించిన క్రమంలో ఇతను అతనికి ఎంత భోజనం అని అడిగి, దాని మీద మీకు ఎక్కువ ప్రైస్ ఇస్తాం బాగుండాలని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రేమాలయం వృద్ధాశ్రమాన్ని వాసవి ఎన్ గోల్డెన్ స్టార్ కేజీఎఫ్ శ్రేయోభిలాషి ఎంవీఎన్ రామచంద్రరావు సందర్శించారు. వాసవి క్లబ్ గనుపూరి ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను అందజేశారు. గతంలోనే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్తో పాటు పలు గృహ సమీకరణలను అందించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఏడాది వృద్ధాశ్రమ అవసరాలకు సహకరిస్తున్న క్లబ్ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. వారి సేవాభావాన్ని కూడా కొనియాడారు. ఈ డౌన్ టు డస్క్ అనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమంలో ఈ గునుపూడి క్లబ్ వారు చేసే కార్యక్రమాన్ని విజిట్ చేయడం కోసం నన్ను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ గారు పంపించడం జరిగింది భీమవరం. ఈ భీమవరం వచ్చినప్పుడు ఈ క్లబ్ వారు చేసిన కార్యక్రమాలు, ఇప్పుడు డౌన్ టు డస్క్లో చేసే కార్యక్రమాలు అన్నీ కూడా నేను పర్యవేక్షించే సందర్భంలో ఈ పర్టికులర్ ప్రేమాలయం అనే అనాథాశ్రమంలో రకరకాలైన కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. రేకుల షెడ్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాళ్ళకి కావాల్సిన వాషింగ్ మిషన్ అని, ఒక రకంగా చెప్పాలంటే దీన్ని అడాప్ట్ చేసుకుని ఆ గుంటూడి క్లబ్ వారి కార్యక్రమాలు చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రకంగా భీమవరం వచ్చి మీరు చేసే సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. జై వాసవి, జై వాసవి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కిలో పొగాకుకు కనీసం 350 మద్దతు ధర ఇవ్వాలని, ప్రస్తుతం వేలం కేంద్రాల్లోనే 160 మాత్రమే లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తూ పారదర్శక కొనుగోలు విధానం అమలు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక సాయం అందించాలని కోరారు. ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మొన్న 2 నెలల క్రిందట వరికి మద్దతు 20,400 రూపాయలు ప్రకటిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకుండా దళారులకి 17,000 రూపాయల లెక్కన అమ్ముకొని 3,500 రూపాయలు నష్టపోయారు ఒక్క పుట్టికి. దాంట్లో కంటిన్యూగా ఈరోజు పొగాకు కొనుగోలు మన రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానం ఉంది. రూపాయలు నష్టపోతున్నారు. తీసుకువచ్చినటువంటి బేళ్ళని పూర్తిగా కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారు. మంచి క్వాలిటీ వచ్చింది ఈ సంవత్సరం. ఈ క్వాలిటీ ఉండేటువంటి పొగాకు కిలో 300 రూపాయలు పైగా ఇవ్వాల్సింది భరించి 160 రూపాయలు 190 రూపాయలు ఇస్తూ ఉంటే ఏ ఒక్క ఈ జిల్లాలో ఉండే మంత్రులు కానీ ఎవరు రాలా. ఇక్కడ ఉండేటువంటి మేము పొగాకు వేలం కేంద్రం బోర్డులో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత ఈ జిల్లా మంత్రి రామనాయుడు గారు విజిట్ చేశారు. ఈ దేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం. దానికి పొగాకు రైతాంగానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మిగతా ప్రజా సంఘాలు మద్దతుగా, సిఐటియు తదితర ప్రజా సంఘాలన్నీ మద్దతుగా ఉన్నాయి. పోలీసులు సహృదయంతో అర్థం చేసుకొని పొగాకు రైతులను ఆర్డీఓ గారికి వారి యొక్క సమస్యలను విన్నవించుకునేదానికి ఈ ర్యాలీని కొనసాగించవలసిందిగా కోరుతూ, తర్వాత జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మొన్న 2 నెలల క్రిందట వరికి మద్దతు 20,400 రూపాయలు ప్రకటిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకుండా దళారులకి 17,000 రూపాయల లెక్కన అమ్ముకొని 3,500 రూపాయలు నష్టపోయారు ఒక్క పుట్టికి. దాంట్లో కంటిన్యూగా ఈరోజు పొగాకు కొనుగోలు మన రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానం ఉంది. రూపాయలు నష్టపోతున్నారు. తీసుకువచ్చినటువంటి బేళ్ళని పూర్తిగా కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారు. మంచి క్వాలిటీ వచ్చింది ఈ సంవత్సరం. ఈ క్వాలిటీ ఉండేటువంటి పొగాకు కిలో 300 రూపాయలు పైగా ఇవ్వాల్సింది భరించి 160 రూపాయలు 190 రూపాయలు ఇస్తూ ఉంటే ఏ ఒక్క ఈ జిల్లాలో ఉండే మంత్రులు కానీ ఎవరు రాలా. ఇక్కడ ఉండేటువంటి మేము
పొగాకు వేలం కేంద్రం బోర్డులో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని 22% వృద్ధితోని 454.72 కోట్ల టర్నోవర్ సాధించిందని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. కాశీబుగ్గలను జరిగిన 30వ మహాజన సభలోని ఆయన వార్షిక నివేదికను సభ్యులకు సమర్పించారు. బ్యాంక్ డిపాజిట్లను 263.97 కోట్లకు చేరాయని, త్వరలోనే హైదరాబాద్లోని కొత్త శాఖను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక షేర్ హోల్డర్లకు 12% డివైడెండ్ అందజేస్తామని, కుటీర పరిశ్రమలకు 1 లక్ష వరకు రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. సీనియర్ మేనేజ్మెంట్ మిడిల్ మేనేజ్మెంట్ back maybe out to the go. Okay, use that place. I need some fun back. Was it like that's enough better? So big that's not RPA got 12 but back to the thing that can't be pitched without the know and the edits in pilot about there's a I look at you see yeah, I'm going to come to no Warangal charges Telangana వ్యాప్తంగా అర్బన్ బ్యాంక్ విస్తరించి అవకాశాలు ఆరంభి ఈ సంవత్సరం మీ ద్వారా దాని తెలియజేస్తుంది చట్ట భవనం the system power becomes sad to put in power and all of them stage to video punching after science is from the all time అత్యధిక మెజార్టీ తోటి that's like sure. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలోని మత్స్యకారుల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. నక్కపల్లి మండలం బోయపాడు సమీపంలోని దొండవాక రాజాయపేట తీరాల్లోని 24.77 కోట్ల వ్యాయామంతో 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నిర్మాణానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రాల ద్వారా మత్స్యకారులకు ఆధునిక సౌకర్యాలు, సురక్షిత బోట్ ల్యాండింగ్ మరియు మెరుగైన మార్కెటింగ్ వసతులు అందుబాటులోకి రానున్నాయని వారు తెలిపారు. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేశాం. ఈరోజు ఎవరో వస్తారు మమ్మల్ని అడుగుతారని మేము ఈరోజు ఏం మాట్లాడట్లా. ఈరోజు మా బాధ్యత సుమారుగా 47,000 మెజార్టీ ఇచ్చిన తర్వాత మేము చేయాలి అన్న సంకల్పంతోనే మేము చేస్తున్నాం. సుమారు ఇందాకే నేను చెప్పాను, దగ్గర ఈ 2 సంవత్సరాల కాలంలో 600 కోట్ల రూపాయలు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీగా తీసుకొచ్చామన్నా అందులో 100 కోట్ల రూపాయలు నువ్వే ఇచ్చావని చెప్పి ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో చెప్తున్నాను. నేను తెలుసో తెలియకో ఎవరో ఏదో ప్రలోభ పెట్టో ఏం చేసో వాళ్ళకున్న కడుపులో ఉన్న బాధకి సరైన సమాధానం లేక మాక్సిమం అందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడి నేనేదో అన్యాయం చేస్తున్నానని నా కార్ల దగ్గర కొంచెం వచ్చుకుని అడ్డుకున్నారు. హాస్పిటల్ గురించి అడిగారు. మీరు చెప్పిన దాంట్లో ఈ మధ్య కాలంలోనే 3 పనులు నేను చేసి పెట్టాను. ఒకటి 2 చెట్టీల ఏర్పాటు, 4 పనులు, 2 చెట్టీల ఏర్పాటుకి డబ్బులు తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ హాస్టల్ మీరు అడిగారు, దానికి కూడా ఓన్లీ బాలికలకే బీసీ వెల్ఫేర్ హాస్టల్ మీ ఊర్లోనే ఈ సంవత్సరం నుంచే చదువుకునేటట్టుగా మీ అందరి బిడ్డలకి కూడా బీసీ బిడ్డలందరికీ కూడా హాస్టల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమల్లోని కామారెడ్డి జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ప్రత్యేక అధికారి బి విజయేంద్ర ఐఏఎస్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలను వివిధ శాఖల పనితీరును పరిశీలించి అధికారులను అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని, బడిబాట విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలలను చేరికలు పెంచాలని సూచించారు. రోడ్డు భద్రత, హాస్టల్ పరిశుభ్రత, మాదక ద్రవ్యాల నివారణ మరియు హాస్టల్ ఆహార భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా
సో దిస్ ఈస్ ఫస్ట్ మీటింగ్. ఇది మీరు జనరల్ ఓవరాల్గా మనం 99 డేస్లో ఏం చేస్తామనేది ఒక సమీక్ష అనేది చేసుకున్నాము. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్దర్ యాక్షన్ ప్లాన్. మనకి యాక్షన్ ప్లాన్ చేసుకొని అప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా విల్ రివ్యూ. సో దానికి కొంత రెడీ చేసుకోండి. మీకు గవర్నమెంట్ నుంచి కూడా డిపార్ట్మెంట్ వారీగా దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. అండ్ మన కామారెడ్డి జిల్లా ముందుండాలి. అవునా, దగ్గరగా అనిపిస్తున్నారు కదా. ఫస్ట్ ఉంటామా? సో ప్రజాపాలనలో మంచి ఇనిషియేటివ్స్ చేశాము. వాటిలో వచ్చిన ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకుంటూ పోయి మన జిల్లా మోడల్ జిల్లా కావాలి. ఏజెన్సీ ఉద్యోగుల విషయంలోనే ఎమ్మెల్యే వేడమ బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్లోనే ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అనేక విషయాలు తెలియని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నేతలు మంత్రుల వద్ద నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకొని లబ్ధి పొందుతున్నారని విమర్శిస్తూ ఉద్యోగుల కేటాయింపులోని పారదర్శక పాటించాలని కోరారు. చెప్పుడు మాటలు ఇంకా జోగు రామని నడిపిస్తారు, లేకపోతే పాయల్ శంకర్ గారు నడిపిస్తారు. మరి మేము ఎస్టీ ఎమ్మెల్యే ఉండి మరి ఆ ప్రాంతంలో మా ప్రాంతంలో బ్యాక్వర్డ్ ఏరియా అంటే మా పిల్లలు ఇక్కడ ఎవరు కూడా జిల్లా కేంద్రం ఎలిజిబుల్ కారా? మా ఏజెన్సీ ఏవి కూడా పనికి రావా? అంటే ఎవరు ఏజెన్సీని అపాయింట్మెంట్ చేస్తున్నారు, ఎవరి వల్ల పనులు జరుగుతున్నాయి అంటే నేను అనేది ఏంటిదంటే ఒకవేళ ఇతర మంత్రుల ద్వారా ఇక్కడ ఫోన్లు వస్తే కనీసం జిల్లా టీసీసీ అధ్యక్షులైనా నా నియోజకవర్గం అయితే కనీసం ఎమ్మెల్యేకైనా ఎవరికైనా అడగాలి. ఎవడో మూర్తి ముఖం తెలవని అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇది అధికారులు తప్పిదమా, ఎవరు తప్పిదమా? దీంట్లో మనమందరం కూడా బాధ్యులు అవుతాం సార్. కాబట్టి ఈ అంశాల విషయంలో మనం కొంత సీరియస్గా ఆలోచన చేయకపోతే నిజంగా అసలైన మన కార్యకర్తలకు ఏమైనా చేద్దామంటే కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది మన కార్యకర్తలకి లోన్ల విషయమైనా సరే, అదేవిధంగా ఇందిరా మిల్లుల విషయమైనా సరే తప్పకుండా స్పెషల్గా కొంతమంది అయినా వారికి మనం న్యాయం చేయకపోతే ఏదో మనం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కాదు, 100% ఎలిజిబుల్ ఉన్న కార్యకర్తలకే ఇవ్వాలని నేను అనుకుంటున్నాం. ఏదో మనం పార్టీని ఆ పార్టీ ఈ పార్టీని కాదు, అన్ని పార్టీలకు 45 రోజుల పవిత్ర హజ్ యాత్రను పూర్తి చేసుకున్న యాత్రికులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలోనే వెళ్లిన 50 మంది భక్తులకు కుటుంబ సభ్యులు పూలమాలతోని ఘన స్వాగతం పలికారు. సంస్థ ఎండీ మహమ్మద్ ఫయాజ్ ఆలీ మాట్లాడుతూ మొహరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా విమాన టికెట్ ధరలు పెరిగినా ఆధ్యాత్మిక అనుభూతి కోసం భక్తులు వెనకాడడం లేదని పేర్కొన్నారు. और सबसे बड़ी बात रही माशाल्लाह हम मदीना मुनव्वरा के अंदर आशूरे का रोजा भी हमें 9 और 10 का रोजा मिला अल्हम्दुलिल्लाह, और पूरा काफिला हमारा रहा और बहुत से लोग हमारी मुलाकात हुई मदीना में तो बोले भी हम सिर्फ रोजा रहने के लिए 3-3, 4-4 लाख रुपए खर्च करके आए, तो अल्लाह हज के साथ अल्लाह ताला ने वो भी हमें दे दिया। तो 42 दिन माशाल्लाह बहुत आसानी के साथ, 1 महीना मक्का में गुजरा हमारा, 12 दिन मदीना में थे हम लोग अल्हम्दुलिल्लाह बहुत आसानी के साथ और खुशी के साथ हर चीज रमी जमरात के लिए पूरा काफिला हमारा एक साथ जाके कंकरी मारे, अरफत तवाफ ज़ियारत एक साथ में थे, मीना में एक साथ थे, मुज़दलिफा एक साथ थे माशाल्लाह, और मुज़दलिफा में मस्जिद मशरिल हराम के करीब में हमें जगह मिली। आप जो अच्छा काम करते हैं उनके साथ जुड़ के जाइए और पैसे को घबराइए मत, पैसे दीजिए इंशाल्लाह बहुत बड़ा अजर मिलेगा। जितना पैसा दोगे तो उसकी सहूलत रहेगी, इसलिए तो सबसे अदबन गुजारिश है अपने यानी माल को बढ़ा के अल्लाह के रास्ते पे खर्च कीजिए। अल्लाह ताला मुझे भी खर्च करने के बना दे, हम सबको सखी बना दे, सारी दुनिया के मुसलमानों को मोमिनों को सखी बना दे, खर्च करने वाला बना दे। अल्लाह जज़ाए खैर दे, जो भी जिस टाइम से भी दीन की मेहनत कर रहे हैं, कोशिश कर रहे हैं, इन सब को जज़ाए खैर दे। हम हिंदुस्तान के पूरे हुकूमत का उन सब का शुक्रगुजार करते हैं माशाल्लाह। हज कमेटी के जो हाजी थे इस पर काफी खुश थे, बहुत నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుపై వివాదం ముదురుతుంది. పారదర్శక లేకుండా రాజకీయ ఆర్థిక అండ ఉన్న వారికి షాపులు కేటాయించారని దళిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇక నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందంటూ వారే ఇక నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. ఇక కేటాయింపుల జాబితాను రద్దు చేసి ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల సమక్షంలోని లక్కీ డిఫ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈరోజు మేము డిగ్రీలు చదివి రోడ్ల మీద బతుకుతున్నాము. అయితే మొన్న నోటిఫికేషన్లో 265 మందిని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. దాంట్లో
కొంతమందిని ఇండివిజువల్ పిలిచి డీటెయిల్ కట్టించడం జరిగింది. మేము అధికారులను ఒకటే విన్నవిస్తున్నాం. ఒకటి ఏంటంటే ఏదైతే మీరు సెలక్షన్ చేసిర్రో లిస్టు వాళ్ళకున్న అర్హత ఏంది, మేము రోడ్ల మీద బతికే వాళ్ళకు లేని అర్హత ఏంది. ఆదేశాలు ఆదేశాలకు అనుగుణంగా డిప్పు తీయాలని కోరుతూ, డిప్పు తీయకుండా ఇదే లిస్టు కొనసాగిస్తే మేము దీనికి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధమవుతాం, లేదంటే ఇక్కడనే పెట్రోల్ పోసుకొని ఇక్కడనే చనిపోవడానికి కూడా సిద్ధమవుతామని తెలియజేస్తున్నాను. కల్వకుర్తి ఎస్సీ కాంప్లెక్స్ షాపింగ్ విషయంలో మా దళిత నిరుద్యోగ యువకులకు చాలా అన్యాయం జరిగింది. ఈ రోజుకు 3వ రోజు దీక్ష సాగడం. ఇంతకుముందుకు అప్లై చేసిన వాళ్ళకు ఉన్న అర్హతలు ఏమిటి, మాకు లేనివి ఏమిటి, వాళ్ళకు లేని వాళ్ళకు అవకాశం ఇచ్చే సెటరు వాళ్ళకి అప్పచెప్పారు. మేము రోడ్డున పడ్డాం. ఈరోజు మొదటి నుంచి గత 15-20 ఏళ్ళ నుంచి షాపింగ్ కాంప్లెక్స్ గురించి కొట్లాడింది మేము. ఇప్పుడు వేరెవరు వాళ్ళకు అర్హత లేని వాళ్ళకు మధ్యలో వచ్చిన వాళ్ళకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నారు. ఎస్సీ కాంప్లెక్స్ విషయంలో బీసీ నాయకులు తలదూర్చి మాకు అన్యాయం చేశారు. ఇప్పటి వరకు 3వ రోజు అవుతుంది. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ దీక్ష విరమించుకోమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్ మరియు వైస్ చైర్పర్సన్ పద్మబాయి నరసింగారావు మాట్లాడుతూ పోలియో రహిత భారత నిర్మాణంలోనే ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. గతంలో వేసిన ఈ విడతలోని కూడా చుక్కలు వేయించడం తప్పనిసరి అని తెలిపారు. బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈరోజు 28వ రోజు సండే ప్రతి ఒక్క కేంద్రాలలో పోలియో కేంద్రాలలో పోలియో వేయబడుతుంది. ప్రతి ఒక్క చిన్నారికి కూడా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల ఆరోగ్యమే మన దేశ భవిష్యత్తు కాబట్టి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మహమ్మారి కనుమరుగైందని చెప్పి మనమందరము భావిస్తున్నటువంటి తరుణంలో ఈ మధ్య కాలంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో మళ్ళీ పోలియో విభ్రంజన జరుగుతుంది. కాబట్టి మన భారత ప్రభుత్వం అలర్ట్ అయి మళ్ళీ ఈ ప్రోగ్రామాన్ని జూన్ 28ను ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా భారతదేశం మొత్తంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ పోలియో చుక్కలు విధిగా తప్పనిసరిగా మనం బాధ్యతగా ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలి. ఎందుకంటే దీనివల్ల చేతులు కాళ్ళు పడిపోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే. నిర్మల్ జిల్లా బంసాపట్నంలోని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరాజు 30.32 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చూపెట్టారు. ఇక 440 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు తాళాలు, గృహ పట్టాలు అందజేశారు. అమృత్ పథకం కింద త్రాగునీటి పనులు మరియు మహదేవ్పూర్ చెరువు పునరుద్ధరణకు శంకుస్థాపన చేశారు. అర్హులందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎంపీ మరియు ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీ పేరు కానీ మీ నెంబర్ ఎవరికి చెప్పం. ఎవరైనా ఎక్కడైనా ఒక్క రూపాయి తీసుకున్నా కూడా కలెక్టర్ గారికి, మీ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి నాకు వాట్సాప్ పెట్టండి. మీ పేరు చెప్పు. వాళ్ళు అటువంటి వాళ్ళని సహించే సమస్య ఉండదంటే అవినీతికి అవకాశం లేకుండా చేసే కార్యక్రమం ఇది. ఇందులో ఎవరైనా అటువంటి తప్పులు చేసే కార్యం చేస్తే వాళ్ళకు తగిన బుద్ధి శాంతి చెప్పే కార్యక్రమం మనం చేస్తాం. అంతేకాకుండా ఇంకొక సమస్య ఉంది. ఇక్కడ ఈ యొక్క ఘటనలో ఈ యొక్క శ్రీ పాల్సీకర్ రంగారావు ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో కొందరి పొలాలు మునిగిపోయినాయి, నష్టకరం కావచ్చు, ఆనందాలు కావచ్చు, అట్లాగే కొన్ని ఫౌండేషన్ వేసి వారం రోజుల్లో సంబంధిత అధికారులని, సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళను, సంబంధిత ప్రజాప్రతినిధులందరినీ పిలిచి దానిపైన సుదీర్ఘంగా సమీక్ష చేసి వాళ్ళు కూడా న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి వాళ్ళు కూడా. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలోని హిమాయత్ సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జలాశయం గేట్లను ఎత్తి తొలి దశలోనే సుమారుగా 1000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వరద పరిస్థితిని బట్టి నీటి విడుదల హెచ్చరించవచ్చని గమనించారు. ఇక మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసర పరిస్థితుల్లోని అధికారులకు వెంటనే సంప్రదించాలని సూచించారు.
పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఇటీవల జరిగిన చోరీ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఇక ఇంద్రప్రస్థ గెస్ట్ హౌస్లోని ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల పురోగతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సంఘటనలు దుర్ఘటనలు జరగకుండా ఉండడానికి పకడ్బందీ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. అది రెండు విధాలు. ఒకటి టోటల్గా ఫెన్స్లో ఎవరు కూడా దూరపడం. రెండవది పోలీసుల ద్వారా కూడా స్పెషల్ ఫోర్స్ పెట్టి ప్రోగ్రామ్ చేసి ఒక సెక్యూరిటీని కట్టుదిట్టమైన ఏర్పాటు వాసవ దేవాలయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో వచ్చి ఈ బాసర దేవాలయ యొక్క నిర్మాణాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని వివిధ రకాల 300 కోట్ల ఖర్చు ఇప్పటికీ చెప్పడం జరిగింది. మరి ఆలోచన విధానం అమ్మవారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఇది దుర్ఘటనను సంబంధించిన తినిగిట అమ్మాయికి మహాన్ని పెద్ద ఎత్తున వచ్చి భక్తులు అన్ని రకాల ఏర్పాట్లు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. పాల్గొన్నారు. కార్యక్రమం